ఆసుపత్రిలో మంచాన పడ్డ పేషెంట్కి నర్సు తినిపిస్తూ ఉంటుంది. పక్కనే కూర్చున్న అమ్మ 3 రోజులుగా నా కొడుకు కోసం ఆహారం తీసుకొస్తున్నాను, కానీ మీరు అతన్ని తినడివ్వడం లేదు అని అడుగుతుంది. అప్పుడు నర్సు బయటి ఆహారం అనుమతించబడదమ్మా అని అంటుంది. నేను ఇంట్లోనే చేశాను అని ఆ అమ్మ చెప్పగానే నర్సు కోపంగా చూస్తుంది. ఆ తర్వాత ఆ అమ్మ అక్కడ నుండి లేచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే ఆ అమ్మ వచ్చి, చిన్నప్పుడు నా కొడుకు క్రికెట్ ఆడి ఇంటికి వస్తే నేను చేసిన ఈ పప్పు గంజిని 6 కప్పులు తాగేవాడు తెలుసా, కనీసం 3 స్పూన్లైనా ఇవ్వనివ్వు అని అడుగుతుంది. అప్పుడు నర్స్ ఇవన్నీ ఇవ్వకూడదు అని చెప్తుంది. నెక్స్ట్ డే ఆ అమ్మ తీసుకొచ్చిన ఆహారాన్ని ఇవ్వబోతుంటే ఆమె చేతులు వణుకుతూ ఉంటాయి, మరియు ఆమె ఆ పాత్రను కింద పడేస్తుంది. ఆ నర్సే దాన్ని శుభ్రం చేస్తుంది. మళ్ళీ ఆ అమ్మ వచ్చి 2 స్పూన్లు మాత్రమే ఇస్తాను నా కొడుక్కి, నువ్వు చాలా అందంగా ఉన్నావు, ఐ లవ్ యూ అని నర్సుతో అంటుంది. నర్స్ కోపంగా, ఎన్నిసార్లు చెప్పాలి మీకు అర్థం కాదా అని అరుస్తుంది. ఆ అమ్మ బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అయినా సరే ఆ అమ్మ ధైర్యం కోల్పోకుండా నెక్స్ట్ డే మళ్ళీ ఒక పెద్ద క్యారేజ్ తీసుకొస్తుంది. నిన్నే కదా మిమ్మల్ని తిట్టాను, ఎందుకింత తీసుకొచ్చారు అని నర్స్ అడుగుతుంది. ఈరోజు నా కొడుకు పుట్టినరోజు, కల్లెర్ర చేయకు, ఇది నీకోసమే అని చెప్పి ఇవ్వగానే ఆ నర్స్ దాన్ని తీసుకొని తింటుంది. నెక్స్ట్ డే ఆ అమ్మ రాగానే నా కొడుక్కి 2 స్పూన్లు మాత్రమే ఇవ్వాలి, నాకు ఇవ్వాలని ఆశగా ఉంది అని అడుగుతుంది. అప్పుడు ఆ నర్స్ మనసు కరిగి బయట ఎవరైనా వస్తున్నారేమో చూసి తలుపులన్నీ మూసివేసి ఆ అమ్మని తినిపించమని చెప్తుంది. ఆ అమ్మ కూడా ఎంతో ఆశగా ఆ టిఫిన్ బాక్స్ ని తెరిచి 2 స్పూన్లు తీసుకొని తన కొడుక్కి తినిపిస్తుంది. ఇన్ని రోజులు కదలకుండా నా కొడుకు కూడా ఆ టిఫిన్ బాక్స్ ను తన చేతులతోనే పట్టుకొని తాగడం మొదలు పెడతాడు. ఎంత వయసు వచ్చినా అమ్మ చేసే వంటకం పిల్లలకు ఎప్పుడూ ప్రత్యేకమే కదా.